యోబు యొక్క నెమ్మది తత్వము మనకి కావాలి. యోబు యొక్క నెమ్మది తత్వం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివినప్పుడు, సహించిన వారిని ధన్యులు అని పిలుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు ఎలాంటి వాడంట? సహనము కలిగినటువంటి వాడు, సహించేవాడు. కుటుంబంలో అన్ని పోగొట్టుకున్నటువంటి వాడు, మంచి ఆస్తిపరుడు, కోట్ల రూపాయల ఆస్తి కలిగినటువంటి వాడు. ఒకే దినాన చాలా వాటిని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్నప్పటికీ కూడా ప్రియులారా, ఎక్కడ కూడా ఆయన డిస్టర్బెన్స్ కి గురి కాలేదండి. నెమ్మదిగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు, అన్ని విషయాల్లో కూడా చాలా చక్కగా ఆలోచించగలుగుతూ ఉన్నాడు. ఈయనకి ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని, సహనమును చూసి వాళ్ళ ఆవిడ కూడా యోబుని చాలా వ్యతిరేకించింది. ఎందుకయ్యా అంత నెమ్మదిగా ఉంటావు, అంత సహనం కలిగి ఉంటావు? మనకు ఉన్నటువంటి గర్భఫలాలు అందరూ చనిపోయారు కదా, మనకున్నటువంటి పిల్లలందరూ మరణించారు కదా, మనకున్నటువంటి ఆస్తి పోయింది, మనకున్నటువంటి పశువులు పోయాయి, ఇలాగ మనం అంతా లాస్ అయిపోయాం కదా, ఇంకా నీవు దేవుడు 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 అని చెప్పి దేవుని వైపు చూస్తూ ఉన్నావే గాని అసలు నీకు నిజము లేదా ట్రూత్ అనేది అర్థం కావట్లేదు, ఏంటి నీ పరిస్థితి ఇలాగుంది అని చెప్పి అందరూ కూడా తన యొక్క సొంత భార్య యోబుని అలాగా మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క యోబు తన యొక్క భార్యతో మాట్లాడుతున్నాడు. తన యొక్క భార్య చూడండి, వాక్య భాగంలో మనం చూసినట్లయితే యోబు గ్రంథంలోనే 1వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనించినట్లయితే, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు. చూడండి, యోబు అంటున్నాడు, నేను తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చాను, మళ్ళీ నేను దిగంబరిగానే ఈ భూలోకంలో నుంచి మరణిస్తాను. దేవుడు అన్నీ ఇచ్చాడు, నాకు ఆస్తి ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, భార్యనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, పనివాళ్ళనిచ్చాడు, పశువులనిచ్చాడు, అన్ని నాకు ఇచ్చాడు. యెహోవా నాకు అన్ని ఇచ్చాడు, యెహోవా నాకు అన్నిటినీ దయచేశాడు. అయితే యెహోవానే ఇచ్చాడు, అయితే యెహోవానే తీసుకున్నాడు. కాబట్టి నేను దేవుని విషయంలో ఎక్కడ కూడా ఒక్క మాట కూడా అనను. దేవుడు నాకు అన్యాయం చేశాడు అని చెప్పి నేను చెప్పను అని చెప్పి తన యొక్క భార్యతో అన్నాడు. తన భార్య అంది చాలా కోప్పడింది. యోబు యొక్క సహనాన్ని చూసి తన భార్య చాలా కోప్పడింది. తన భార్య అంటుంది కదా, 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చదివినట్లయితే, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అనిను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. పైనుంచి చదివితే 9వ వచనం, అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మనేను. తన భార్య అంటుందండి, తన భార్య అంటుంది యోబుని, ఇన్ని రోజులు మనం ఎంతో సంతోషించాం కదా, ఇన్ని రోజులు ఆనందంగా ఉన్నాం కదా, ఇప్పుడు మనం పోగొట్టుకున్నాం. ఇదిగో నీవు నీ దేవుని దూషించి, నీవు నీ దేవుని రిజెక్ట్ చేసి నీవు కూడా మరణమైపో అని చెప్పి యోబు యొక్క భార్య యోబుకి సలహా ఇస్తుంది. యోబు అంటున్నాడు, అమ్మా మొన్నటిదాకా బాగానే ఉన్నాంగా, మొన్నటిదాకా ఆస్తితో ఉన్నాంగా, ఇప్పుడు మనకి ఆస్తి పోయింది, దానికి ఎందుకు మనము వర్రీ అవ్వటము? అంటే సంతోషంగా ఉన్నప్పుడేమో దేవుని వెంబడిస్తామా, మనము దుఃఖం కలిగినప్పుడు దేవుణ్ణి మనము వ్యతిరేకిస్తామా? మనకు బాధ వచ్చినప్పుడు దేవుణ్ణి మనము వ్యతిరేకించాలా? మనము ఆనందంగా ఉంటేనే దేవుణ్ణి మనము వెంబడించాలా? ఇదేం భక్తి? ఎందుకు నువ్వు ఇలాగ మాట్లాడుతున్నావు అని చెప్పి యోబు తన భార్యతో
మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. అయితే యోబు మాత్రము ఒక్క మాట కూడా తన యొక్క దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. భార్య ఎలాగ చెప్పినా సరే, భార్య దేవుని గురించి ఎన్ని కంప్లైంట్లు చేసినా సరే, కొంతమంది భర్తలైతే భార్య మాటలకు లొంగిపోతా ఉంటారు, చాలా బలహీనంగా ఉంటారు. భార్య ఎట చెప్తే అటు నడుస్తూ ఉంటారు. భార్య ఎడ్డమంటే ఎడ్డమంటారు, తెడ్డమంటే తెడ్డమంటారు. మళ్ళీ చదువుకున్న వాళ్ళే, బాగా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళే, తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళే, కానీ భార్య చేతిలో కీలుబొమ్మగా అయిపోతా ఉంటారు కొంతమంది భర్తలు. కానీ యోబు జీవితాన్ని మనం గమనించినట్లయితే చూడండి, దేవునికి వ్యతిరేకముగా యోబు యొక్క భార్య మాట్లాడుతూ ఉంది. కానీ మాట్లాడుతున్నప్పటికీ కూడా ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా యోబు ఎక్కడా పలకలేదండి. సహిస్తున్నాడు, తన భార్య మాటలో సహిస్తున్నాడు. తన భార్యకి తెలియదులే అని అనుకుంటున్నాడు, సహిస్తున్నాడు, సహనము కలిగి ఉన్నాడు. అందుకే యోబు అంతగా దేవుని చేత దీవించబడ్డట్లుగా, మరలా రెండంతలైనటువంటి దీవెనను యోబు పొందుకున్నట్లుగా మనం వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే యోబు యొక్క సహనము మనందరము కూడా కలిగి ఉండాలి. ఈ దినాల్లో యోబు లాంటి సహనాన్ని మనందరము కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను.